నమస్కారం అండి. నమస్కారం. బాగున్నామండి. రండి, చాలా బాగా పదండి. ఏర్పాట్లు చేశారండి. నమస్తే సార్. రండమ్మా. పవిత్ర వాళ్ళేంటి ఇంకా రాలేదు? అన్నయ్య, నీ రూమ్ తాళం ఇవ్వు. క్యాటరింగ్ వాళ్ళకి ఒక 2 లక్షలు ఇవ్వాలట. ఇవ్వు. తీసుకెళ్ళి. సీతమ్మా, ఆ, పవిత్ర వాళ్ళు బయలుదేరారమ్మా? ఫోన్ చేసి కనుక్కున్నావా? అయ్యో, ఈ హడావిడిలో పడి నేను ఫోన్ చేయడమే మర్చిపోయానన్నయ్య. నాకు తెలిసి వాళ్ళు బయలుదేరే ఉంటారు. తను హెల్త్ డిస్టర్బ్ అయిందని చెప్పింది కదమ్మా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఇక్కడికే రమ్మని ఫోన్ చేసి చెప్పమ్మా. కావాలంటే కారు పంపు. వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకుంటుంది. మనందరం ఇక్కడే ఉన్నాం కదా, అవసరమైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్దాం. అన్నయ్య, పవిత్రకి తోడుగా పెద్దవాళ్ళిద్దరూ ఉన్నారు. మహేశ్వరి కూడా అక్కడే ఉంది. నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు? అయినా నేను ఒకసారి ఫోన్ చేసి అడుగుతానులే. సరే అమ్మా, అలాగే. నమస్కారం. నమస్తే. అండి. రండి. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం ఎలా అండి. ఉన్నారు? బాగున్నాం అండి. నన్ను ఆశీర్వదించండి అంకుల్. చల్లగా ఉండు బాబు. పదండి. పద. పదమ్మా. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. రండి. పవిత్ర అయితే ఇక్కడ రానట్టే కదా డాడీ? రాదని నేను అనుకుంటున్నానమ్మా. ఏమండి, కాఫీ తీసుకోండి. నమస్కారం రాజశేఖర్ గారు. రాసివయ్యా. ఇష్టపడిన వాడితో రేపు పెళ్లి. అదృష్టవంతురాలివి తల్లి. మీకు కూడా కాఫీ తీసుకొస్తానుండండి. ఉండండి, నేను కూడా వస్తాను. పదమ్మా. రండి, కూర్చోండి. ఆ, దేవా, దేనికోసం వెతుకుతున్నట్టున్నావు? నాకు కాబోయే భార్య కోసం. ఇంకా రాలేదు, ఇంటి దగ్గర ఉంది. యా 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 సరే, మీరైతే తొందరగా వచ్చేసేయండి. వీడిని అడిగితే పవిత్ర ఎప్పుడు వస్తుందో క్లారిటీ వస్తుంది. అది కమ్ సూన్. బాయ్. ఏంటి? పవిత్ర ఇంటి దగ్గరే ఉందట కదా, ఎప్పుడు వస్తుంది? అది నువ్వు ఇక్కడున్నావా? పవిత్ర ఇంకా రాలేదని మీ నాన్న తెగ టెన్షన్ పడుతున్నాడు. ఎప్పుడొస్తుందో కనుక్కోమంటున్నారు. ఒకసారి ఫోన్ చేయరా. సరే సీతమ్మా. వస్తుందిలే సీతమ్మా. హెల్త్ సరిగ్గా లేదంట కదా. ఒకవేళ రాకపోతే నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. పవిత్ర లేకుండా మా పెళ్లిలో సందడే ఉంటుంది. ఆదిబాబు ఎక్కడున్నారు? పవిత్రమ్మ వాళ్ళు ఊరెళ్తున్న విషయం చెప్పాలి. అరే రే రే రే, ఏంటి అందరూ ఎక్కడ మీటింగ్ పెట్టారు? ఊరికినే ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఊరికినేనా? ఊరికినేనంట. ఆదిబాబు, మహేశ్వరి, పవిత్ర వాళ్ళు కూడా వచ్చారా? లేదు బాబు, నేనే వచ్చాను. అదేంటి, నిన్ను తనకి తోడుగా ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు? అంటే అది ఎందుకంత నసుగుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, పర్లేదు. పవిత్రమ్మ గారు వాళ్ళ తాతయ్య నానమ్మలతో ఊరదిలి వెళ్ళిపోతున్నారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మహేశ్వరి? పవిత్ర వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అవును సీతమ్మ గారు,
వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నన్నేమో బలవంతంగా ఇక్కడికి పంపించారు. చెప్పకుండా ఇలాంటి పిచ్చి పనులేంటి? నా పెళ్లి పెట్టుకుని అలా ఇలా వెళ్తుంది? నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఆగాది. నువ్వెక్కడికి? కళ్యాణ మండపానికి వచ్చాక నువ్వు వెళ్ళడం మంచిది కాదు. అందుకే కావాలంటే ఎవరినైనా పంపించు. ఏం మాట్లాడుతున్నావు సంజు? అయినా నువ్వే కదా ఇందాక వెళ్ళి తీసుకొస్తానన్నావు. ఇప్పుడేంటిలా? నాకు సెంటిమెంట్స్ కన్నా పవిత్రనే ఇంపార్టెంట్. పవి లేకుండా మన పెళ్ళి ఎలా జరుగుతుందనుకుంటున్నావు? తప్పు. అది కావాలంటే దేవా వెళ్తాడు, పవిత్ర వాళ్ళని తీసుకొస్తాడు. అవును, నేనెళ్ళి తీసుకొస్తాను. ఆ, అవసరం లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అది ఈ ఇంట్లో ఫంక్షన్ అంటే చాలు పవిత్ర డ్రామాలు మొదలు పెడుతుంది. ఏదో రూపంలో ఆదిని టెన్షన్లో పెట్టి తన మాట వినేలా చేసుకుంటుంది. వాసుకి నువ్వు నోరు మూసుకో. ఎప్పుడు చూసినా పవిత్ర మీద ఏడుస్తూనే ఉంటావు. ఒక విధంగా పవిత్ర వెళ్ళటమే మంచిది. నేను నా సొంతం చేసుకోవటానికి ఈ ఆదిగాడు అడ్డుపడ్డం. ఆది వెళ్ళాడంటే పవిత్రని కన్విన్స్ చేసి తీసుకొస్తాడు. ఇప్పుడెలా? పవిత్ర మేడం వాళ్ళు లోపలే ఉన్నారా? ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళారు బాబు. 5 నిమిషాలు అవుతుంది. ఇంటి తాళాలు మీకు ఇమ్మన్నారు. భగవంతుడా, నా నుదుటన ఎందుకు ఇంత దురదృష్టాన్ని రాశావు? నా చిన్నప్పుడే నాకు అమ్మ నాన్నని దూరం చేశావు. పెళ్ళైన కొన్నాళ్ళకే నా భర్తని దూరం చేసి నాకు సౌభాగ్యం లేకుండా చేశావు. ఇప్పుడు నా ప్రాణ స్నేహితులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి చూసే అదృష్టం లేకుండా చేస్తున్నావు. అన్నయ్య వస్తున్నాడు. పవిత్ర గురించి అడుగుతాడు. ఎలా చెప్పాలి? ఆది ఏమైనా ఫోన్ చేశాడా సీత? పవిత్ర వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా?